14 సార్లు మన హృదయపు లోతుల నుండి గుర్తు పెట్టుకోవాలండి. హృదయపు లోతుల నుంచి, పెదవుల నుంచి కాదు, హృదయపు లోతుల నుంచి కనీసం రోజుకు 14 సార్లు ఆ బాబా నామాన్ని మనం స్మరించడానికి ప్రయత్నిస్తే అది తరువాత మనకి ఇంతింతై ఒడ్డుడింతై అన్నట్టుగా మనకి నిరంతర నామస్మరణ వైపు దారి తీస్తుంది. అందుకు ఆ శక్తిని మనకి ప్రభు ఇవ్వాలని కోరుకుందామండి. మరి ఆ మాత్రం ప్రయత్నం మనం చేయలేమా చెప్పండి? చేద్దామా? ఇక నుంచి రోజుకే కనీసం, అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు నిరంతర నామస్మరణ చేస్తున్న వాళ్ళు, బాబాని హృదయపు లోతుల నుంచి తలుచుకుంటున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఇక నుంచి బాబా నామాన్ని రోజుకి 14 సార్లు హృదయపు లోతుల నుంచి అనుకోవడానికి ప్రయత్నం నేను మొదలు పెడతాననేసి బాబాకి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. అందుకే ఆ ప్రభు మనకు ఆ శక్తిని ఇవ్వాలని మనందరం కోరుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. బాబా की जय. నెక్స్ట్ వస్తున్న ఆదివారం సెప్టెంబర్ 1వ తేదీ సిగడం 17వ వార్షికోత్సవానికి అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేమికులందరూ కూడా తప్పకుండా విచ్చేసి మీ హృదయంలో ఉన్నటువంటి బాబాని ఆనందింపజేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. అక్కడ మా సెంటర్లో తప్పనిసరిగా అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం నాడు సిగడం సెంటర్ 17వ వార్షికోత్సవం. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా రాజరామచంద్ర యొక్క 38వ వార్షికోత్సవం సెప్టెంబర్ 15వ తేదీ స్థానిక శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపము చీపురపల్లి రోడ్డు నందు జరపబోతున్నది. కావున ఈ కార్యక్రమానికి మెహర్ ప్రేమికులు భగవద్ భక్తులందరూ హాజరై అవతార ప్రేమాశీస్సులు పొందవచ్చున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా రేవిడి కేంద్రం యొక్క 16వ వార్షికోత్సవం ఈ వచ్చే నెల 22/9/2024 జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రేమికులందరూ వచ్చేసి బాబా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మళ్ళీ కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. సైలెంట్. అవతార్ మెహర్ బాబా की డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పుందూరు గ్రామంలో తంజావూరులో గీతా ఆశ్రమం ఉంది. అందులో బాబా కార్యక్రమం పెట్టాలని తలంచాం. బాబా ఆశీస్సులతో మీరందరూ వచ్చి కోరుతూ ఒక చిన్న మాట ఏమిటంటే, ఎంతమంది అనేక విషయాలు చెప్పారు బాబా గురించి, కానీ బాబా చెప్పిన 3 విషయాలు ఎవరు గుర్తున్నాయో చెప్పండి. ఏమిటి చెప్పారు బాబా మనందరికీ? ప్రేమ, విధేయత, శరణాగతి. ప్రేమ, విధేయత, శరణాగతి. ప్రేమ, విధేయత, శరణాగతులను నేర్పిన అవతారం మెహర్ బాబా అవతారం. అద్భుత అవతారం, అద్భుత అవతారం మెహర్ బాబా అవతారం, మెహర్ బాబా అవతారం. మనకు బాబా ఒకటి ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? మొదటిది ప్రేమ. అదే మనకి పెంచినాడు. మెహరు బాబా ప్రేమకు పెంచింది ఎన్నడు వీలకు మెహరుని సన్నిధి, ఎన్నడు వీలకు మెహరుని సన్నిధి. యూ హ్యావ్ నో టైం. నీకు టైం లేదు ప్రేమిక నీకు కలవది. చరి చూడు మరి మలపురానికి అద్భుత అవతారం, అద్భుత అవతారం బాబా అవతారం, బాబా అవతారం. ఒక్కడి చెప్పడం మర్చిపోయాను. ఏమిటంటే ఇక్కడ నెంబర్ 1, ఇక్కడ నెంబర్ 2. 1 కలిపితే ఎన్ని? 2. ఎల్కేజీ వాడు 2 చెప్తాడు. నేను ఎంఏ PhD చదివాను. 1+1 10 అంటే ఒప్పుకోడు ఎవరు. 1 కలిపితే 2 లేవు. ఉన్నది ఒకటే చూడు. 2కు మరి 1 కలుపు 3 గుణములు మనకు నేర్పిన వాడే మెహరుడు. ఏమిటి? ప్రేమ, విధేయత, శరణాగతి. 3కి మరి 1 కలుపు 4 మెహర్. ప్రేమే మన
4కి మరి 1 కలుపు 5 మానవునికి ఐహికమే ఖైదు. 5కు మరి 1 కలుపు 6 ఆంధ్రలోను గొప్పదనే కొవ్వూరు. అవతార్ మెహర్ బాబాజీ 6కి మరి 1 కలుపు 7 పరం చేరు మెహరు దరికి చేరు. ఈ 7 మనకి చేరు పేరు బాబా. నాకు అవకాశం ఇవ్వకపోయినా ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను కాబట్టి అందరికీ ఆ జై బాబా. అవతార్ మెహర్ బాబాజీ జై. ప్రకాష్ గారు చక్కగా అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కర్లా కేంద్రం 6వ వార్షికోత్సవం సందర్భంగా మన డిఎన్ఎస్ కళ్యాణ మండపంలోని కార్యక్రమం నిర్ణయించడానికి బాబా గారు ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా అక్కడే అతను ఉచితంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడే పెడుతున్నాం. ఇక్కడికి వచ్చిన అన్ని కేంద్ర ప్రేమికులందరికీ కూడా మా కర్లా సెంటర్ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అక్టోబర్ 13 జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై అంటే అక్టోబర్ 16 మా సెంట్ యానస్ డే అంటే ఆ రోజు మంగళవారం బుధవారం పడుతుంది. ఆదివారం నాడికి ముందు 13వ తారీఖుకి మేము నిన్న అందరూ రావడానికి ఆహ్వానంగా ఉంటుందని ఆ రోజు పెట్టాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇక్కడికి వచ్చిన ప్రేమికులందరూ కూడా నర్సీపట్నం సెంటర్ అక్టోబర్ 13వ తారీఖు 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. దానికి కూడా మీరందరూ బాబా యొక్క ప్రేమతో వచ్చి బాబా యొక్క హృదయపూర్తిగా బాబా ప్రేమను పొందవచ్చున్నాము. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పటి వరకు మనం చక్కని సంకీర్తనలు విన్నాము. తర్వాత కొన్ని మంచి విషయాలు కూడా ముఖ్య వక్త ద్వారా వినడం జరిగింది. ఇప్పుడు మా సమయం అవుతున్న కారణం చేత మన సెంటర్ పిల్లలందరూ కూడా వచ్చి నామం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. పిల్లలందరూ కూడా ఎక్కడున్నా సరే, కిందనున్నా సరే అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై బాబా అండి. ప్రకాష్ గారు అవకాశాన్ని కల్పించుకొని మరి బాబా యొక్క మంచి విషయాలు మనకి తెలియజేశారు. ప్రేమ, విధేయత, శరణాగతి అంటూ ఆ 3 మనకి మెట్లు లాంటివి. ముందు ప్రేమ ద్వారా విధేయతను చూపుతూ, విధేయత ద్వారా సర్వసమర్పణ. ఇంతకు ముందు మనం చిల్డ్రన్ సర్వస్ కార్యక్రమాల్లో కూడాను ఆ 3 పైన టాపిక్ నే తీసుకుంటూ మనం దాన్ని కొనసాగించడం జరిగింది. చిల్డ్రన్ సహవాస్ లాస్ట్ మంత్ చిల్డ్రన్ సహవాస్ అంటే ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ సండే చేస్తున్నాం కదా. ఆ ఫస్ట్ సండే తాలూకా అన్ని కలిసి 1 year అయిన కారణం చేత లాస్ట్ మంత్ మనం జరుపుకున్నాము చిల్డ్రన్ సర్వస్ ని చాలా గ్రాండ్ గా. అందులో మనం ప్రేమ, విధేయత, సర్వసమర్పణ ఈ టాపిక్స్ బేస్ చేసుకుని పిల్లలు చేయడం జరిగింది. అదేవిధంగా గరివిడి సహవాస్ డేటు సెప్టెంబర్ 29వ తేదీ సీతారామ కళ్యాణ మండపంలో గర్భిణి యొక్క 10వ వార్షికోత్సవ ప్రేమిక సహవాస్ జరుగుతుంది. కావున ప్రేమికులందరూ ఈ చక్కనైన కార్యక్రమానికి విచ్చేసి అవతార్ మెహర్ బాబా వాళ్ళ దివ్య కృపకు పాత్రలు కాగలరు. ఇప్పుడు మన కేంద్ర చిన్నారుల చేత నామస్మరణ ఉంటుంది. చేయాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఉస్తాద్ ధన్యవాద్, ఉస్తాద్ ధన్యవాద్, ఉస్తాద్ ధన్యవాద్, ఉస్తాద్ ధన్యవాద్. ఓ మెహర్ ధన్యవాద్, మెహర్ ధన్యవాద్, మెహర్ ధన్యవాద్, మెహర్. ఓ మెహర్ ధన్యవాద్, మెహర్ ధన్యవాద్, మెహర్ ధన్యవాద్, మెహర్. धन्यवाद, 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 धन्यवाद.
धन्यवाद कृष्णा धन्यवाद कृष्णा धन्यवाद कृष्णा धन्यवाद ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश बुद्धा धन्यवाद बुद्धा धन्यवाद बुद्धा धन्यवाद बुद्धा धन्यवाद ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश जीसस धन्यवाद जीसस धन्यवाद जीसस धन्यवाद जीसस धन्यवाद ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश मोहम्मद धन्यवाद मोहम्मद धन्यवाद मोहम्मद धन्यवाद मोहम्मद धन्यवाद ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश बाबा धन्यवाद बाबा धन्यवाद बाबा धन्यवाद बाबा धन्यवाद ओ महेश धन्यवाद महेश धन्यवाद महेश धन्यवाद महेश ओ महेश धन्यवाद महेश धन्यवाद धन्यवाद ओ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరూ ఇప్పుడు ఆ ప్రభు రూపాన్ని మన హృదయలో నిలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం వహించవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.
की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మన కేంద్ర అధ్యక్షులైనటువంటి శ్రీ రంగప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. భగవత్ ప్రేమికులు, బాబా భక్తులు, బాబా ప్రేమికులు, పై సంబంధించిన వాళ్ళందరికీ కూడా, బాబా ప్రేమికులందరికీ హృదయపూర్వక జయ బాబా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా ఎంతో ఉత్సాహంగా ప్రేమతో అందరూ కలిసి కార్యక్రమం పూర్తి సక్సెస్ఫుల్ చేయగలిగారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం ఈ యానివర్సరీ చేస్తుంటాం. ఈ శ్రీకాకుళం కేంద్రం యొక్క ప్రాముఖ్యత కొంచెం మీకు కొత్త వాళ్ళందరూ కొంతమంది తెలియాలని తెలియజేసిందో మేము ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం నగర సంకీర్తన అవుతుంది, సాయంత్రం ప్రేయర్స్ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం పేదలకి అన్నప్రసాదంగా ఒక 50-60 మందికి ప్రతి ఆదివారం రెగ్యులర్గా భోజనాలు ఏర్పాటు చేస్తుంటాం. ప్రతి లక్షవారం నాడు ఒక హోమియో హాస్పిటల్ ఒకటి ఉంది. డాక్టర్ మన అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ప్రతి గురువారం నాడు వచ్చి ఇక్కడ అందరికీ ఉచితంగా హోమియో మందులు ఇస్తున్నాం. దానికి కూడా చాలామంది ప్రేరణ కూడా ఉంది. మందులు కూడా మేము అందరూ ఫ్రీగానే ఇస్తాం. చాలా మాకు 25-20 మంది వరకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం ఐ క్యాంప్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారు, కేఎల్ నాయుడు గారు, సుధీర్ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఇప్పటికి 20 ఏళ్ళు అయింది రెగ్యులర్గా వాళ్ళు ప్రతి సంవత్సరం, అంటే ఈ యానివర్సరీకే కాకుండా బాబా జన్మదినం నాడు కూడా 2 సార్లు సంవత్సరం జరుగుతుంటాయి. ఇప్పటికీ కొన్ని వందల మందికి ఫ్రీగా ఆపరేషన్ చేశారు వాళ్ళ సహాయ సహకారాలతోటైనా. ఆ విధంగా సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా మనం ఒక మెడికల్ క్యాంప్, జనరల్ మెడికల్ క్యాంపులు కూడా 4-5 సార్లు పెట్టాము. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్స్ కండక్ట్ చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రావు గారు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇప్పటికి 3 సార్లు ఈ బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేసి ఇంచుమించు ఈ కిందట ఆదివారం అయితే ఒక 17 మంది బ్లడ్ డొనేటర్స్ ఉన్నారు. మా వాళ్ళే చాలామంది ఎక్కువ మంది ఇచ్చారు. అంతేకాకుండా బయట వాళ్ళు కూడా సహకారం చేశారు. అదేవిధంగా బాబా సేవా కార్యక్రమాల కోసం ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి వస్త్రదానం అని, అన్నదానం అని, మిగతా చిన్న కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇంతేకాకుండా ముఖ్యంగా బాబా నామ వ్యాప్తి కోసం, అంటే మెహర్ బాబా అంటే ఎవరు, ఆయన గురించి మనకి ఈ సాక్షాత్ అవతార పురుషుని మేము పూర్తిగా విశ్వసించాం. ఆ విధంగా భగవంతుడు అనే విశ్వాసం మీ అందరికీ అసలు ఎలాగా ఈయన భగవంతుడు ఏమిటి అనే విషయాలు మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం దూరం నుంచి ఎక్కడి నుంచో మంచి చక్కటి భక్తుని పిలిపించి బాబా విషయాలు చెప్పించి తద్వారా మా అందరికీ బాబా మీద అవగాహన కలిగి ఆయన సాక్షాత్ అవతార పురుషుడే, భగవంతుడే అనే విశ్వాసం ఏర్పడేటట్టుగా ఆ ఉపన్యాసాల్లో ఆయన యొక్క ఉన్నత స్థితి తెలియజేస్తూ ఆయన యొక్క ప్రేమ తత్వం, నిస్వార్థ సేవ, ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్తూ బాబా లెపర్స్ గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. లెపర్స్ ఇప్పుడు లెపర్స్ అంటే లేరు, కానీ ఆ లెపర్సీ కాలనీలు పెట్టించి లెపర్సీ గొప్ప సర్వీస్ చేశారు. తర్వాత మెంటల్లీ డిజార్డర్డ్ పీపుల్ కూడా పెద్ద ఆశ్రమాలు పెట్టించి ఆశ్రమాల్లో వాళ్ళకి కూడా సేవలు చేశారు. అప్పుడే 1928-30 ప్రాంతంలోనే ఉచిత వైద్యశాలను నిర్వర్తించడమే కాకుండా వాళ్ళందరికీ భోజన సదుపాయాలు చేయించారు. అక్కడ జాతి మత కుల భేదం లేకుండా అన్ని మతాల వారికి కలిపి ఒక స్కూల్స్ రన్ చేస్తూ ఆ పాఠశాలల్లో విద్యార్థులందరికీ భోజనం ఏర్పాటు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలన్నీ చేస్తుండేవారు. ఇలాగా బాబా స్వయంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదే ఆయన ఏం చెప్పారంటే ఈ పూజలు, పునస్కారాలు, యోగాలు, యజ్ఞాలు అన్నీ కూడా మానవుడిలో ఈ కర్మకాండల యొక్క ప్రభావం వల్ల ప్రయోజనం లేదు. నిస్వార్థ సేవ ఒకటి అన్నిటికన్నా ప్రధానమైంది అన్నారు. ఆ నిస్వార్థ సేవ అంటే 10 మందికి ఎవరికి నీకు చేతనైనా సహాయం చేయి, నీకు సంపద ఉన్నంత మాత్రమే కాదు, దాన్ని 10 మందికి సద్వినియోగం తెచ్చే, డబ్బే ఉండనవసరం లేదు, మంచి మాటలు 4 చెప్పు, కష్టంలో ఉన్నవాడిని ఆదుకో, ప్రేమతో 4 మంచి మాటలు చెప్పు, అదే ప్రేమ, నిజమైన ప్రేమ అన్నారు. అటువంటి ప్రేమ తత్వం మా ప్రేమికులందరిలో కూడా ఉండాలని, అలాగే కూడా మీ అందరికీ కూడా ప్రేమ విలువ తేలిన భావంతో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ నగర సంకీర్తనలే ఉదయం 5 గంటలు చేస్తాం. తద్వారా అందరికీ కూడా ఈ నామాన్ని 10 మంది చెవుల్లో వింటే
తద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందగలుగుతారనే భావంతో చేస్తుంటాం. ఈ కార్యక్రమాలైనా జరుగుతుండగా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ బ్లడ్ బ్యాంక్ ఒకటి కండక్ట్ చేసాం. తర్వాత మొట్టమొదట మాకు ఫ్లాగ్ హోస్టింగ్ ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి మేము చేస్తుంటాం. పతాక ఆవిష్కరణ, బాబా పతాకం నుంచి 7 రంగులవి, మన త్రివర్ణ పతాకం కాదు, మెహర్ బాబా ఎత్తిన పతాకం ఆధ్యాత్మిక పతాకం, 7 రంగులు ఉంటాయి. ఆ సప్తవర్ణ పతాకాన్ని ఉదయాన్నే మన విజయనగరం కేంద్ర అధ్యక్షుడైనటువంటి కామేశ్వర గారి ఆధ్వర్యంలో ఆయన పతాక ఆవిష్కరణ చేశారు. ఆ పతాక ఆవిష్కరణకి మన తేజ బాబా చెప్పినట్టు విషయాలు తెలియజేస్తూ దాని యొక్క విశిష్టత ఏదో తెలియజేశాడు. అంతేకాకుండా 9 గంటలకి కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి కార్యదర్శిగా మా సోదరిమణులిద్దరూ సరోజ, భాగ్యలక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా చక్కగా కార్యనిర్వహణ చేశారు. ముఖ్యంగా ఈ బాబా విషయాలు చెప్పడం కోసం బెంగళూరు నుంచి విజయవాడ నుంచి కె సత్యవతి గారు ఆవిడ వచ్చి మనందరికీ అంటే ఏంటంటే ఆ విషయాలు మీరు ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలియదు, కానీ బాబా చెప్పిన దాంట్లో ఒక చాంజీ అన్న అతను బాబా సెక్రటరీ, ఆయన ఎటువంటి వ్యక్తో ఆయన ఎలా మార్చాడో, మనిషి ఎలా చేంజ్ వస్తాడో చెప్పలేము. అతను నిరుత్సాహంతో పూర్తిగా వెనక్కి చెందిపోయి ప్రాణత్యాగం చేసుకోవడానికి చెప్తున్న వ్యక్తిని బాబా టర్న్ చేసి పూర్తిగా మార్చి ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు తీసుకొచ్చి ఆయన కార్యదర్శిగా పనిచేసి ఎంతో ఉన్నతమైన కార్యక్రమాలు చేయించుకున్నారు. అది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనం. అటువంటి విషయం ఒకటి. తర్వాత ప్రేయర్స్, ప్రార్థన. మనందరం ప్రార్థన చేస్తుంటాం. మనందరం చేసే ప్రార్థన ఏంటంటే భగవంతుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకో కోరికలు అంటే తప్ప ప్రార్థన అంటే మనకి ఏమిటో పూర్తి అవగాహన లేదు. అసలు ప్రార్థన ఎలాగ చేయాలి, ప్రార్థన అంటే ఏమిటి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా బాబా స్వయంగా చెప్పారు. ఆ ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఏంటంటే అవి చెప్పారు, మీరు అందరూ విన్నాం. దాని యొక్క ప్రయోజనం ఏంటంటే నిజమైనటువంటి ప్రార్థన అన్నది ఆధ్యాత్మికంగా మనకు ఎంతో ఉన్నత స్థితి కలిగిస్తుంది. ఆయన చెప్పింది 5 నిమిషాల ప్రార్థన. అదేంటి? భగవంతుడి యొక్క ఔన్నత్యం, ఆయన ఉన్నత స్థితి ఏమిటి, ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు, భగవంతుడు అంటే ఏమిటి, మన స్థితి ఏమిటి, ఆయన స్థితి ఏమిటి, మనకి ఆయన తేడా ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా ఆ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే, ఆ ప్రేమ ఏమిటో, ఆ ఔన్నత్యం అంటే ఏమిటో, భగవంతుడి విలువ ఏమిటో తెలియాలంటే ఆ ప్రార్థన మీరు అందరికీ ఎవరెవరికి కావాలంటే ఇస్తాం. రోజు 7 గంటలు చేస్తుంటారట మేరావదోని. ఆ విధంగా ఆ ప్రార్థనలు కూడా తేలిక అవుతాయి. ఆ ప్రార్థన చేస్తుంటే ఆ విషయాన్ని చెప్పారు. ఇంకా మూడోది దీని గురించి చెప్పారు. ఈ విషయాలు 3 చెప్తుండగా ఇంకా నెక్స్ట్ మా చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాం. ఆయన కొన్ని కారణాల వల్ల ఇంకా బిజీ ఆయన వెళ్తారు, వస్తాం ప్రామిస్ చేశారు. ఎప్పుడు వస్తారో వచ్చినా రాకపోయినా మన సమయం పాలన కనుక తప్పనిసరిగా కాలంలో పూర్తి చేయాలి మనం. అంచేత ఆ కార్యక్రమం పూర్తిగా వచ్చింది. అంతే మీ అందరికీ కూడా పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండి బాబా యొక్క ఆ ప్రేమను మీరు అందరూ పొందాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకు. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. 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 అందరికీ జై బాబా. మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇచ్చేసిన అతిథులందరికీ కూడా మా ఉదయపూర్ జై బాబా తెలియజేసుకుంటూ, మనకి ఈరోజు పతాకావిష్కరణ గారి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయనగరం కేంద్ర అధ్యక్షుడు కామేశ్వరరావు గారికి మనం బాబా యొక్క పుస్తకాలను మాత్రమే అందిస్తున్నామండి. ఇక్కడ అది అందజేయవలసిందిగా మా గౌరవ ప్రెసిడెంట్ గారైన గొడ్డు సత్యనారాయణ మాస్టర్ రావాల్సిన కోరుతున్నాను కామేశ్వరరావు గారు అండి. ఆ తర్వాత మనకి ఈరోజు బాబావారి ప్రేమ సందేశాలు ఇచ్చిన సోదరి సత్యవతి గారికి విజయవాడ నుంచి ఆవిడ చాలా శ్రమపడి వచ్చారు. ఆవిడ కూడా మీదకు వచ్చి మీరు తీసుకోవాలని కోరుతున్నారండి. अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की जय. 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 అలాగే మన శేషారత్నం గారండి, ఆవిడ కూడా వీరితో పాటు విజయవాడ నుంచి రావడం జరిగింది. వారికి కూడా మన కేంద్రం తరఫున
ఈ పుస్తకాన్ని అందజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత अवतार मेहर बाबा की जय। 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 అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరి బంధువులు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, సరోజ గారు, వారందరికీ కూడా మన అధ్యక్షుల వారే అందిస్తారు. జై బాబు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. మాకు ఈ పక్కనే జామి వెంకటరమణ గారు, మా అన్న కొత్తగా ఇల్లు కట్టుకుని బ్రహ్మాండ ఇల్లు కట్టారు, దిగారు. ఆయన పక్కనే ఉంటారు. ఆయన రెగ్యులర్గా ఒక కార్యక్రమం చూస్తారు. ఆయన మేము బాబాని వాళ్ళ ఇంటికి ఆహ్వానించినట్టు ఆయన పిలిచి బాబా ఆయనకి ఇస్తున్నాం, వచ్చి ఆ బాబా తీసుకొని మీ ఇంట్లో బాబా ఉంచుకొని మీరు దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఆ బాబాని స్వీకరించినట్లయితే దాని యొక్క విలువ ఏమిటో మీకు తెలుస్తుంది. అంటే తప్పకుండా మీరు రండి. మాకు కేంద్రం పక్కనే ఉన్నారు, అన్ని రకాల మాకు సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా మనం ఇన్వైట్ చేస్తున్నాము. రండేమా రండి, యువర్ వెల్కమ్. రండి ఆ కార్యక్రమంలో. ఎందుకంటే పక్క నుండి కూడా బాబా విషయాలు తెలుసుకుంటుంటారని చెప్పారు. నేను సబ్జెక్ట్ వింటున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉంది, తప్పకుండా వస్తాను. బాబా విషయాలు ఇంకా కాదు, సబ్జెక్ట్ అనంతమైంది. అందుకే రండి, యువర్ వెల్కమ్. అంతేత రెండు విషయం తెలుసుకోవడానికి గాను అవతార్ మెహర్ బాబా की जय తీసుకోండి. అంటే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। సాక్షాత్ అవతార పురుషుడు ఆ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగో ఈయన అవతార పురుషుడు. పూర్తి విశ్వాసం మాకుంది, మీకు కూడా విశ్వాసం కలుగుతుంది తప్పకుండా. అంటే మీరు ఆ దగ్గర నుంచి బాబా దగ్గర పెట్టుకుని రోజు మీ ప్రార్థన ప్రతిష్టాన్ చేయండి. అవతార్ మెహర్ బాబా. రీసెంట్గా ఇల్లు తీసుకొని స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. రెగ్యులర్గా మెహర్ బాబా త్వరగా ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతున్నాం. రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. చాలా చక్కగా ఉన్నాయి, అన్ని రకాలుగా బాగున్నాయి. చాలా మద్దతు కోఆపరేటివ్గా ఉన్నారు, అన్ని రకాలుగా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ది హానర్. బాబా ఆ ప్రీతంని ఇచ్చిందో ఇంతవరకు కార్యక్రమం చాలా ఆనందకరంగా అంటే అలాగా బాగా జరిగింది. సెంటర్ అనౌన్స్మెంట్స్ కూడా జరిగింది. ఇంకా ఒక ప్రధానమైనటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయవలసి ఉన్నది. ఇదే కేంద్రంలో అక్టోబర్ 2వ తేదీన పాత శ్రీకాకుళం కేంద్రం 32వ వార్షికోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. అక్టోబర్ 2వ తేదీన ఆ రోజు ఇప్పుడు ఎవరెవరైతే ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి ప్రభువు ఇచ్చిన మేరకు, ఆయన ఆహ్వానం మేరకు ఇచ్చేసి ఉన్నారో వీళ్ళందరూ ఇంతకన్నా మెండుగా దండిగా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రభు తరఫున, పాత శ్రీకాకుళం కేంద్ర నిర్వాహకుల తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అది ఉదయం ఇప్పట్లాగే తెల్లవారి నగర సంకీర్తన కాదు కానీ ప్రేయర్స్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ సప్తవర్ణ పతాక ఆవిష్కరణతో బాబా వారిని ఇక్కడ తీసుకురావటం అనేది ఆనవాయితీ అవుతుంది. కాబట్టి ఆ రకంగా 9 నుంచి 1:30 వరకు ఇదే సమయంలో ఆ కార్యక్రమం మీరందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా వినమ్రపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की। వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరికి ఇంకా ఆకలి లేదు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఏ బాబా అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. మనం ముందు అనుకున్న ప్రకారం 9 నుంచి 1 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక అరగంట పొడిగించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని ప్రేమపూర్వకంగా హృదయపూర్తిగా మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక జై బాబా తెలియజేసుకుంటూ హారతితో ఈరోజు ఈ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత అందరికీ కూడా ప్రేమ ప్రసాదం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమ ప్రసాదాన్ని స్వీకరించి మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అలాగే వచ్చే ఆదివారం నగర సంగీతన మా మెహర్తీలో జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రేమికులందరూ హాజరై బాబా వారి ప్రామశీసం పొందవలసింది. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय। సనాతనుడవు సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు. ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు. ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు. మానుష వేషము మానస హరణము, మానుష వేషము మానస హరణము, మానవకే కాగా ప్రేమేరు ప్రభు ఆరతి మనసులను ఆరతి
మానుష వేషము మానస హరణము మానుష వేషము మానస హరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గురుమా మనసులను హారతిగా గురుమా मेहर बाबा की जय। मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ సో మచ్ భాగ్య, మీ వల్ల బాబాకి చాలా చాలా మంచి విషయాలు తెలుసుకోగలిగాను. ఈరోజు స్పీచ్లో సత్యవతి గారు చెప్పిన మంచి విషయాలు, ప్రతి ఒక్కరూ సంకీర్తన చేసిన దాంట్లో కూడా మంచి మంచి విషయాలు తెలుసుకోగలిగాను. జై బాబా. థ్యాంక్స్ నాకు కాదు, బాబాకి చెప్పుకోవాలి. ఎందుకంటే బాబా కృప వల్ల మన ఇక్కడికి రాగలిగాము, ఇన్ని విషయాలు తెలుసుకోగలిగాము మనందరం కూడాను. జై బాబా. థ్యాంక్ యూ బాబా. మన జీవితంలో స్నేహితులు ముఖ్యమే, కానీ భగవంతుడితో స్నేహం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా బాబా కార్యక్రమం కానీ అదే టైంలో ఫ్రెండ్స్తో పార్టీ ఒకేసారి ఉండేటప్పుడు ఫస్ట్ బాబా కార్యక్రమానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాబా. థ్యాంక్ యూ. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా.